హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ యొక్క సాయంకాలపు ఆరాధన కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సంతోషంగా ఆరాధన ఒకసారి గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఇప్పటి వరకు చక్కటి ఆరాధన చేస్తున్నాం. కొన్ని నిమిషములు వాక్య ధ్యానం చేసుకుని తర్వాత ప్రార్థన చేసుకుని సెలవు తీసుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది మెసేజ్, దాంట్లో ఒక 20 minutes దేవుడి ఇచ్చిన కృపను బట్టి నేను చేసిన ప్రార్థన బట్టి నేను కాదు కానీ మాట్లాడేవాడు పరిశుద్ధ ఆత్మడే అని గమనించండి. ఎందుకంటే దేవుడు కృప ఇవ్వకపోతే మనం ఏం మాట్లాడలేము. సో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన మీ అందరికీ వందనాలండి. ఈ దినముకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. ఈ దినాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఒక దినముగా లెక్కించారు. అదేంటంటే పెంతెకోస్తు అనే పండుగ దినము. ఏదనమండి పెంతెకోస్తు పండుగ. అసలు అంటే ఏంటి, అసలు ఎందుకని పిలిచారు అని స్టార్ట్ చేస్తే 2 రోజులు 3 రోజులు 10 రోజులు పడుతుంది. అవన్నీ మనకు అవసరం లేదు. కానీ సింపుల్గా యేసుప్రభు గారు పుట్టిన మొదలుకొని ఆయన గురించి ఏదైతే ప్రవచనాలు ప్రవక్తల ద్వారా చెప్పబడినాయో ఆ ప్రకారంగా ఆయన పుట్టి ఉన్నారు. పుట్టిన తర్వాత ఏ విధమైన పరిచర్య చేయాలో ఎక్కడ చేయాలో కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ విధంగానే ఆయన భూమి మీద ఆయన పరిచర్య కొనసాగించారు. తరువాత ఆయన శ్రమ పొంది సిలువ వేయబడి చనిపోయి 3వ దినమందు పునరుత్థానుడై లేచి అక్కడ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కనపడ్డారు. అంత మాత్రమే కాకుండా అపోస్తుల కార్యాల 1వ అధ్యాయం రాయబడిన కొన్ని మాటలు ఏంటంటే ఇంచుమించు 40 దినాలు. ఎన్ని దినాలంటే 40 దినాలు వాళ్ళకి అగుపరచు కనపరచు. ఎందుకని కనపడాల్సి వచ్చిందంటే వారి యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి. ఎందుకంటే భూ దిగంతముల వరకు వెళ్ళి వారు సాక్ష్యం చెప్పాలి అంటే ఏదో ఒక కరెక్ట్ విట్నెస్ కావాలి, ఏదో ఒక స్ట్రాంగ్ ప్రూఫ్ కావాలి. ఏదైనా గట్టిగా మనం మాట్లాడాలి, గట్టిగా మనం వాదించాలి, గట్టిగా ఒక విషయం చెప్పాలంటే మనకి ఏమన్నా ఏదో ఒక ప్రూఫ్ అనేది ఉండాలి, ఏదో ఒక స్టాండ్ అనేది మనకి చాలా అవసరమై ఉండాలి. అవునా కదా? యేసుప్రభు వారు కూడా ఏం చేశారంటే ఆ 40 దినాలు ఏం చేశారంటే ఆ యొక్క ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళకి అందరికీ కనపడుతూ వారి విశ్వాసాన్ని బలపరుస్తున్నారు. ఆ తర్వాత ఆయన వెళుతూ యేసుప్రభు గారు ఎక్కడ పుట్టారండి? సింపుల్ గా చెప్పండి. ఏ ప్రదేశం అంటే ఏ ఊరు? బెత్లెహేము. కానీ ఆయన ప్రభు యొద్ద తండ్రి యొద్దకు వెళ్ళే ప్లేస్ ఏ ప్లేస్ అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో అంటే గలిలయ అంటే అన్ని జనులు ఎక్కువ మంది ఉన్న ప్రదేశం. వారికి ఎదుట ఆయన ప్రభు తండ్రి యొద్దకు ఆరోహణ అంటూ కనపడుతుంది. అయితే అక్కడ చాలా మంది ఏమనుకున్నారంటే వెళ్ళిపోతున్న బాధపడుతున్నప్పుడు అక్కడ ఉన్న దేవదూతలు చెప్తున్నారు, మీరు ఏ విధంగా అయితే ఆయన ఆరోహణ వెళ్తున్నారో అదే విధంగా ఆయన మరలా తిరిగి వస్తారు. సో మీకు ఏదైతే వాగ్దానం ఆయన చేస్తున్నారు ఆయన వెళ్తా మన మామూలుగా వెళ్ళలేదండి. ఒక వాగ్దాన సంబంధమైన ఆత్మను అంటే పరిశుద్ధాత్మను వారి మీద ఊది ఆయన వెళ్ళిన సందర్భం వాళ్ళు ఆధారపడుతున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ దేవతతో ధైర్యపరుచు మీరు ఏ విధంగా అయితే ఆయన వెళుతున్నాడు అదే విధంగా ఆయన తండ్రి వద్ద నుండి మీ కొరకు తిరిగి వస్తాడు. మీరు ఏ విధంగా మీరు నీతిగా నిలబడతారో మిమ్మల్ని అందరిని ఆయన తీసుకుని అంటే ఆయన రక్షణలో ఎంతమంది ఉంటారో వారందరూ కూడా దేవుడు ఏం చేస్తాడు, ఒక నివాసం ఏర్పరిచి ఆ నివాస స్థలాన్ని మళ్ళీ ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతారు. అంటే అంత క్లియర్ గా రాయలేదు కానీ ఆ యొక్క మాటకు అర్థం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత విన్న వీరంతా కూడా ఏక మనస్సు గలవారు. రాయబడింది ఏక మనస్సు, అందరూ ఒకే మనస్సు కలిగి ఒక మేడగదిలో కూర్చుని వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు కొన్ని దినాలు బట్టి. అలాగా 10వ దినం వచ్చేసరికి ఈ పెంతెకోస్తు అనే పండుగ దినము వచ్చింది. ఈ పండుగ దినం యథావిధిగా వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేస్తారు అదే ప్రార్థనని కొనసాగించి అంతకంటే ముందు ఒక ప్రాసెస్ జరిగింది. 12 మంది శిష్యుల్లో యోధ ఏమయ్యాడండి? యేసుప్రభువును అప్పచెప్పారు. సో 11 మందే ఉన్నారు. ఈ 12 మందిని యాడ్ చేసుకొని ఆ అధ్యాయం లాస్ట్ లో ఉండదు, 1వ అధ్యాయం లాస్ట్ లో 11 వ్యక్తులు కాకుండా 12 వ్యక్తిని చీటీల ద్వారా
ఏర్పరచుకొని 12వ వ్యక్తి వచ్చిన తర్వాత ఏం చేశారంటే పెంతెకోస్తు అనే పండుగ దినాన వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వీరితో పాటు ఒక 120 మంది బ్యాచ్. అంటే ఎవరైతే ప్రభు యొక్క కార్యాలు చూశారో, ఎవరైతే ప్రభు వెంబడించారో, ఎవరైతే ఈ యేసు క్రీస్తు అని అంటే ఎవరు ఏ మెస్ అయిపోతుందో ఎదురుస్తారో ఆ మెస్సయ్య ఈయన ఎవరైతే విశ్వసించారో వీరందరూ కూడా ఏ మనసు కలిగి ప్రార్థన చేశారండి? ఏక మనసు కలిగి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక బలమైన గాలి అనేది ఆ మేడ గదిలోకి రావటం జరిగిందంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏదైనా ఆశీర్వాదము, ఏదైనా దీవెన మనం పొందుకోవాలంటే సంఘంలో చెప్తాం, సంఘమంతా కూడా ప్రార్థన చేయండి అంటే కొంతమంది అంటే ప్రార్థన చేయాలి కదా అని ప్రార్థన చేస్తారు. కొంతమంది అంటే ఏం చేస్తారు? పట్టు విడవకుండా ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తారు. కొన్ని కుటుంబాల్లో ఏక మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు జయ జీవితం చూసుంటారు, అవునంటారు కదా. గొడవల పడి ప్రార్థన చేయండి, మీకు రిజల్ట్ వచ్చిందా రాదా? 100% రాదు. అదే మంచి మనసు కలిగి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే మనం మంచి ఫలితాలు పొందుకుంటాం. వీళ్ళందరూ కూడుకొని ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఏక మనసు కలిగి ప్రభు వాగ్దానం చేసిన దాని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ప్రభు తన చేసిన వాగ్దానాన్ని వాళ్ళ మీద కుమ్మరించినాడు. దేవునికి స్తోత్రం. ఆ కుమ్మరింపు ఏమిచ్చారండి? పరిశుద్ధాత్మ. వాళ్ళు ఒకేసారి ఆత్మతో నింపబడ్డారంట. అగ్ని జ్వాల 4గా విభాగింపబడి ప్రతి ఒక్కరి మీద వాళ్ళగా ఏమైందంటే అందరూ కూడా అన్య భాషల ద్వారా, అంటే వారి కాని భాష, వారి కాని ఏమంటారు లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఇంగ్లీష్ ఇక్కడ మీరు మాట్లాడారనుకోండి పెద్ద గొప్పతనం ఏం కాదు. ఈ తల్లి అంటాడు అక్కడ కూర్చొని స్పీకర్ దగ్గర తల్లిని చూసారా, ఆ తల్లి ఇంగ్లీష్ లో హిందీలో మాట్లాడింది అనుకోండి, మేమందరం పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడ పరిగెత్తాలి? ఆమె దగ్గర పరిగెత్తాలి. ఏం చెప్తుంది? ఆమె ఆత్మతో నింపబడింది. ఏ వాక్ రిలీజ్ చేస్తుంది, అవునంటారు కదా. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వేరే ప్రదేశాల నుంచి జనాంగం అయినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే వారి కాని భాష మాట్లాడుతున్నసరికి జనంలో గలిబిలి మొదలైంది. వీళ్ళ కొత్త మద్యం దాగి స్టార్ట్ చేశారా మాట్లాడటం అంటే అప్పుడు పేతురు గారు లేచి అంటారు, చదవండి. అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను, ఇదే మనుషులారా, త్రిశూలంలో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియదు గాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, రొద్దుపడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి చదవండి. ఇదే ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఉన్న ప్రజల మీద కాదండి, మనము కూడా మనస్సుపూర్వకంగా ప్రభువుని అడిగితే మన మీద కూడా ఆయన యొక్క ఆత్మను కుమ్మరించే సమర్థుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. స్వరం రావట్లే అబ్బాయి నుంచి ఏమైనా జాబ్ గురించి ఆలోచిస్తున్నారు. ఎత్తాడులే దేవుడు, మన కాబట్టి ఎవరికి ఎత్తాడు? మీరేమో కొంచెం అదే పడమాకండి. దేవుడు అంట కేవలం వాళ్ళ మీద మనుష్యులందరి మీద తన యొక్క ఆత్మను కుమ్మరిస్తారంట. మనము ఎలా ఉండాలంటే ఎదురు చూసినట్లయితే, ఎదురు చూడాలి. మీరు ఎందుకు వచ్చారు? హైదరాబాద్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ వచ్చారు కదా. గుట్టు చేతులు తిరిగి వెళ్తారా? నెక్స్ట్ 2 years తర్వాత గుట్టు చేతులు తిరిగి వెళ్తే మనం నా నుంచి మాట్లాడు ఖచ్చితంగా రిజల్ట్ పట్టుకుని వెళ్తారు. ఎందుకంటే సేవకుడిగా ఆశ్రయించి హత్యించారు, క్షమించారు నాకు దేవుడు నాకు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఎదురు చూసిన దాన్ని బట్టి, దేవుడు చెప్పిన మాటను బట్టి ప్రభు ఏం చేశాడండి? వారి మీద ఆయన యొక్క ఆత్మను కుమ్మరించాడు. కుమ్మరించిన వెంటనే ఈ పేతురయ్య గారు లేచి, దైవజనుడు లేచి చెప్పిన మాట ఏంటంటే, ఏ యేసుక్రీస్తునైతే మీరు సిలువ వేసి ఉన్నారో, ఏ యేసుక్రీస్తునైతే మీరు రాళ్లతో కొట్టినారో, ఏ యేసుక్రీస్తునైతే మీరు హింసించున్నారో ఆ యేసుక్రీస్తు మాకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన ఆత్మ మా మీద ఉంది కాబట్టి మేము మీకు ప్రకటిస్తున్నాము ఆయనే క్రీస్తు అని చెప్పి. దేవునికి స్తోత్రం. విన్న వారందరూ కూడా కొన్ని రిఫరెన్సెస్ ఖచ్చితంగా వాక్యం ఎవరైనా చెప్పినా ఫస్ట్ రిఫరెన్సెస్ చూసుకోవాలి. ఆయన రిఫరెన్సెస్ చూడకుండా చెప్పాడు. ఏమనంటే యేసు ప్రభు గారి యొక్క విధానం ఏ విధంగా వచ్చాడు, అదే విధంగా దావీదు ద్వారా ఏ ప్రవచనాత్మకమైన మాటలు వచ్చాయి, ఏ విధంగా శ్రమ పొందుతారు, ఏ విధంగా ఆయన లేపబడతాడో ఇవన్నీ కూడా ప్రవక్తల గ్రంథాల్లో లేవా అంటే ఉన్నాయి కదా. మరి మీరు ఎందుకు అంగీకరించలేదు? ఆయన్ని నొచ్చుకున్నారు ఒకేసారి. అయ్యో ఎంత తప్పు చేసావా, ఎంత పాపం చేసావా, ఎంత దోషం చేసావని ఒకేసారి వారికి రియలైజేషన్ వచ్చేసరికి, సరే మమ్మల్ని ఏం చేయమంటారు పాస్టర్ గారు అంటే, మీరు అందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోమన్నారు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము
యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకోండి. అయితే చాలా మంది బాప్తిసం మీరు పొందుంటారు. మీరు ఏ రకమైన బాప్తిసం తీసుకున్నారు? మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిసం తీసుకున్నారా? లేదా పెళ్లి బాప్తిసం తీసుకున్నారా? లేదా ఉద్యోగాలు బాప్తిసం తీసుకున్నారా? లేదా మా గర్ల్ ఫ్రెండ్ తీసుకుని కాబట్టి మేము బాయ్ ఫ్రెండ్ గా మేము తీసుకున్నాం. ఏ రకమైన బాప్తిసం తీసుకున్నారు? పాప క్షమాపణ నిమిత్తం. అంటే పాప క్షమాపణ. వాస్తవం చెప్తాను, చాలా మంది ఇప్పుడు బాప్తిసం అంటే ఇదివరకు ఒక సిద్ధపాటు, ఒక ఏర్పాటు. ఇక్కడైతే అల్లకపోయి 3-4 రోజులు ఉపవాసం పెట్టి ఎండగట్టి అసలు ఉంటాడా ఇవి ఓడతాడా అని చూసి ఇప్పుడు బాప్తిసం ఇద్దరికి సిస్టం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పాప క్షమాపణ నిమిత్తం ఎటువంటి బాప్తిసం అంటే మారు మనసు కలిగిన బాప్తిసము వాళ్ళు తీసుకున్నారు. ఎందుకని? వాళ్ళ హృదయం నొచ్చుకోక చేసిన తప్పు వాళ్ళకి ఏం చేస్తుంది అంటే దుఃఖాన్ని కలిగజేస్తుంది. అయితే ఎంతమంది తీసుకున్నారు అని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇంచుమించు 3000 మంది. ఆ 3000 మందిని చూసేసరికి ఎక్కడున్న ఇంచుమించు 34 మందికి నేను చెప్తే ఇక్కడ చెప్తే అక్కడ వినపడట్లా. అక్కడ వరకు లాస్ట్ వరకు వినపడదు, మైక్ తీసేసి. ఆ రోజు ఇటువంటి ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ ఏం లేవు, మైక్ గ్రామ్ ఫోన్లు ఏం లేవండి. మరి ఎలాగ 3000 మంది ఉన్నారంటే వెళ్ళిపోతున్నారు, ఒక్కొక్కరు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. దుఃఖం వచ్చేస్తుంది, తనకు వచ్చేస్తుంది. పశ్చాత్తాపంగా ఆత్మను ప్రభు వారి మీద కొమ్మరించాడు. ఇంకో విషయం ఏంటంటే పక్కన అక్షరం ఎందుకని బాప్తిసం తీసుకున్నాం అంటే ఇదిగో ఇది సువార్త ఎలాగైందని వాళ్ళందరూ 3000 మంది బాప్తిసం తీసుకోవడానికి ఒక పేతురు వాళ్ళు కాదండి. ఎవరైతే ఇక్కడ బాప్తిసం తీసుకుంటున్నారో, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో వాళ్ళ దుఃఖానికి కారణం పక్కన అడుగుతారు కదా. ఇక ఆటోమేటిక్ ఏమవుతుంది? అలాగా 3000 మందికి ఎక్స్పెక్ట్ అయిపోయింది మొత్తం. దేవుని యొక్క శక్తి అటువంటిది, దేవుని యొక్క ప్రభావం అటువంటిది. సంఘ కాపరైన ఆయన వాక్యాన్ని బోధిస్తాడండి. మీరు ఎలా ఉన్నారు? వాక్యం వింటున్నా మీరు గొర్రె పిల్ల గొర్రె కన్నారు కదా. అంతే పాస్టర్ గారు అంటారా? చెప్పండి, ఈ మాట చెప్పడానికి కారణం ఇది. ఒక విషయం గమనించండి, విశ్వాసులు వస్తున్న మీరు ఇంకొక విశ్వాసం మీరు తీసుకోవాలా, పాస్టర్ తీసుకొస్తారా? ఆ భారం ఎవరికి ఇచ్చాడు? దేవుడు మీకే. పేతురు గారు లేచి ఏమని చెప్పాడు? వాక్యం చెప్పాడు. అంత ఆయన వాక్యం చెప్పారు. కానీ ఈ 3000 మందికి ఎలా వెళ్ళిందండి? 3000 మందికి ఎలా? ఒకసారి ఆలోచించారా? నేను మాట్లాడితే అక్కడ దాకా వినపడదు. అంచుమించు 3000 మంది ఉన్నారంటే 3000 మంది ఏకాముఖంగా బాప్తిసం తీసుకున్నారంటే అంటే అక్కడ ఏం జరిగింది? ఒక రక్షణ పొందిన వ్యక్తి ఆ సువార్త ఇమ్మీడియట్ గా ఏం చేశాడు? పక్క వ్యక్తి చెప్పాడు. పక్క వ్యక్తి చెప్పేసి ప్రభు ఆత్మ చేత నింపబడిన వ్యక్తి కాబట్టి ఆ ఆత్మ ఏం చేసిన ఆ వ్యక్తిని వాక్యం వెంటనే ఈ వ్యక్తి లైన్లోకి వచ్చేసాడు. బాప్తిసం తీసుకుని ఇంచుమించు 3000 మందికి బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఈరోజు చెప్పగల సందర్భం ఏంటంటే పెంతెకోస్తు పండుగ దినాన యొక్క కార్యక్రమంకి పునాది అనేది ఏర్పాటు జరిగింది. దేవుడికి స్తోత్రం. సంఘము ఏర్పడడానికి ఒక పునాది ప్రభు చేసిన వాగ్దానం ఏం చేసి ప్రభు అక్కడ స్థిరపరిచాడు. ఆ స్థిరపరచబడింది ఇంకెప్పుడు కావాల్సడానికి లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చూద్దామండి. ఈ దినంకి ఏర్పాటు చేయబడిన వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వాక్యం చదువుకున్నాం. 3వ కొరింథీ తీసారా? మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవునికి స్తోత్రం. మీరు అక్కడ నుంచి ఏమైనా ఇస్తే ఇక్కడ చెప్పడం అనుకుంటుంది. మీరు అలా కూర్చున్నారు అనుకోండి, నేను ఇప్పుడు ఇంత ఫాస్ట్ చెప్పడం కారణం ఏంటంటే ఆ ప్రభుని క్లోజ్ చేయాలి. ఏం చదవను వాక్యం? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని. ఏ ప్రయాసం చేస్తున్నారు మీ ప్రభు విషయంలో? ఉదయాన్నే లేచి సాయంత్రం త్వరగా పనులు ముగించుకొని ప్రభు సన్నిధి గబగబా వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుని పాటలు పాడేవాళ్ళు పాటలు పాడి వర్షిప్ చేసే అన్నలతో వచ్చిన వర్షిప్ చేసి వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం విని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఇదే మీరు చేసే ప్రయాసం అని అడుగుతున్నాను. మామూలు అంటారు కదా, ఎవరిని క్రిటిసైజ్ చేయకుండా, ఎవరు తప్పు చేసి మాట ఇదే మన ప్రయాస. ఇంకా గట్టిగా ప్రయాసపడితే ఏం చేస్తామంటే బైబిల్ తీసుకొని చదువుకోండి. అయితే ప్రభు వాక్యం చెప్తున్న మాటంటే మీ ప్రయాస ప్రభు నందు ఏమిటండి? వ్యర్థం అనేది ఎప్పటికీ కాదు. సండే చర్చికి వెళ్తున్నాము, సాటర్డే చర్చికి వెళ్తున్నాము, ఫ్రైడే ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాము, ఇంకా ఎప్పుడు ప్రార్థన అప్పుడు స్టేటస్ లో పెడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, ఏంటి నాకేం రిజల్ట్ రావట్లేదని అదే మాకండి. వాక్యం చెప్తుంది మీ ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. ఎవరి విషయంలో? ఎవరి విషయం? అది పాయింట్ చేసుకోండి. ప్రభు నందు. ప్రభు కాకుండా ABCDEF ఇక ఏం పెట్టుకోండి దాంట్లో. అక్కడ పడ్డారు అనుకోండి, ఆ ప్రయాసం ఏమైపోద్ది? మరి చెప్పండి, గట్టి చెప్పండి.
కాబట్టి ప్రభువునందు మన ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కాదండి. చర్చికి వెళ్తే టైం వేస్ట్ అయింది అనుకున్న అంత దుర్మార్గత ఇంకా కూడా ఉండదు. నా మాట చెప్పాలండి, చర్చికి వెళ్తే టైం వేస్ట్ అయింది అనే దుర్మార్గత ఇంకోటి ఉండదు. చర్చికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది, చర్చికి వెళ్తే దీవెన వస్తుంది, చర్చికి వెళ్తే విశ్వాసమును స్థిరపరచబడతాం. స్థిరపరచబడిన మనం ఎలా ఉంటామంటే కదర్చబడిన వారుగా ఉంటాం. ఎలా ఉంటామంటే కదర్చబడిన వారుగా ఉంటాం. అదే విశ్వాసంలో కన్నా కొంచెం సన్నగిల్లాం అనుకోండి, సన్నగిలితే ఏదైనా లోక సంబంధమైన శ్రమే కావచ్చు, లోక సంబంధమైన ఆలోచనే కావచ్చు, లోక సంబంధమైన కార్యక్రమాలు కొనసాగించే స్నేహితులు వచ్చే ప్రేరేపణే కావచ్చు, నేనేం చేస్తానంటే ఈజీగా కదిలించేస్తాను. ఏం చేస్తుంది? ఈజీగా నీ యొక్క విశ్వాసం ఏం చేస్తుంది? కదిలించేస్తుంది. అంటే ప్రభువునందు ఈ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు సన్నిధికి మోకరించి చేసే ప్రార్థన, ప్రభు సన్నిధిలో కార్చే కన్నీరు, ప్రభు సన్నిధిలో నేను విత్తుతున్న దశభాగాలే కావచ్చు, కానుకలే కావచ్చు, పరిచయలే కావచ్చు, మందులు తుడిచే కార్యక్రమం కావచ్చు, సేవకుని సహకరించే విషయంలో కావచ్చు, ఏది కూడా వ్యర్థము కాదని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే రెండు మాటలు చూద్దామండి. స్థిరులు అంటే ఎవరు చూద్దాము, కదలని వారు అంటే ఎవరు చూద్దాం. స్థిరుల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తాను క్లుప్తంగా. ఒకానొక సమయంలో ఇద్దరు కుమారులు కోల్పోయింది, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. కోడల్లో ఇద్దరు కోడళ్ళ దగ్గరికి చెప్పింది, అయ్యా ఇక్కడ కుమారులు లేరు, మీరు వెళ్ళి పెళ్లి చేసుకున్నప్పుడు ఒక ఆవిడ అందే థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పేసింది, ఒక షాకెట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఒక ఆమె, ఎవరో ఓర్ప. ఇంకొక ఆమెకి వచ్చి నేను నీతోనే వస్తాను, నీతోనే కొనసాగుతాను, నీ జనమే నా జన్మం, నీ దేవుడు నా దేవుడు, నిన్ను ఎక్కడ బాధ పెడతాను, నన్ను కూడా అక్కడ బాధ పెట్టించుకుంటాను, ఇక నిన్ను వెంబడిస్తాను అంది. అన్నప్పుడు కూడా ఆమె ఫస్ట్ ఏం చేసిందంటే లేదమ్మా అని తృణీకరిస్తూనే ఉంది. తృణీకరించినప్పటికీ కూడా ఆమె యొక్క మనస్సు ఎరిగిన నయోమి రూతు రావడానికి అంగీకరించింది. దేవునికి స్తోత్రం. అంటే ఓర్ప వచ్చేసరికి ఒక మాట చెప్పింది, పెళ్లి చేసుకునేసరికి ఆమె ఏముంది, ఇమ్మీడియట్ గా ఆమెకు స్థిరత్వం ఉంది ఆ విషయంలో, ఏమి లేదు. ఇమ్మీడియట్ గా ఏమైపోయింది, వెళ్ళిపోయింది హ్యాపీగా, ముందు పెట్టేసిన అత్తగారికి థ్యాంక్ యూ అని చెప్పేసింది, వెళ్ళిపోయింది. కానీ రూతు వచ్చేసరికి ఏం జరిగిందంటే 1వ అధ్యాయం 18వ వాక్యం చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 18వ వాక్యం. రూతు గారు తనతో కూడా వచ్చినప్పుడు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నది. దేవునికి స్తోత్రం. అంటే మనము దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే ప్రభు కూడా కొన్నిసార్లు మనం పరిశీలన చేస్తాం. అందుకే దావీదు అంటాడు, అయ్యా నువ్వు నన్ను పరిశీలించి పరీక్షించి తెలుసు, నీకు ఆయాసకరమైన మార్గంలో ఉన్నానేమో, నీకు ఇష్టం లేని మార్గంలో ఉన్నానేమో, ఒక్కసారి నన్ను టెస్ట్ చేయకు. ఇప్పుడు నయోమి కూడా చేసిన పని ఏంటి, చూస్తుంది, వద్దు నేర్పుతుంది. కానీ ఈమె యొక్క మనసు నుంచి మాటలు వస్తున్నాయి, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. అంటే ఇక్కడ ఏ రకమైన బంధం ఏర్పడింది? స్థిరమైన బంధం. ఏ బంధం అండి? స్థిరమైన బంధం. ఏదైనా సరే ఒక నమ్మకమైన, ఒక విశ్వాసమైన ఎలా ఉండాలంటే స్థిరపరచడం. అంటే శుద్ధి మీద కొట్టిన మేఘవల ఉండాలి. మన యొక్క వాక్యం వింటున్నప్పుడు మన మనసులో కూడా వాక్యం ఎలగాలంటే చూడండి, గట్టిగా దిగొట్టిన మేఘవల హృదయంలో నాటుకోవాలి. విశ్వాసంలో స్థిరంగా లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదం చూచుట అసాధ్యం. అసాధ్యం. ఎందుకంటే చూడండి, నాకు ఒక దేవుడు అయ్యో జాషువా ఇబ్బందులు ఉండని చెప్పేసి 2 లక్షలు నాకు ఇచ్చేసాడు అనుకోండి, నాకు స్టెబిలిటీ లేదు అనుకోండి, ఆ 2 లక్షలు నేను ఏం చేస్తానండి? వృధా చేసేస్తాను. అదే నేను కొంచెం విశ్వాసంలో స్థిరపడి దాన్ని ఏ విధంగా వాడాలి అని ఒక ఆలోచన, ఒక మంచిగా ఒక స్థిర నిర్ణయం కలిగి ఒక కథమైన వారిగా ఉన్నాను అనుకోండి, ఆ 2 లక్షలు ఎక్కడ పెడితే 4 లక్షలు అయితే ఆలోచిస్తాను. అవునంటారు కదా? అంటే స్థిరత్వంలో ఉన్న ఆశీర్వాదం అదే. స్థిరత్వంలో ఉన్న సంఖ్య పరిశుద్ధ గ్రంథం ఒక మాట, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం చదవండి ఒకసారి. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి అని ఉన్నది కదండి. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద చాలండి. మీరు వింటున్న ఈ సువార్త ఏదైతే ఉందో అది మాకు ప్రభు అనుగ్రహించి మీకు ప్రకటిస్తున్నామని భక్తులు చెప్తున్న మాటది. అంటే మనం ఏం చేయాలండి? స్థిరముగా ఉండాలి. ఎక్కడ స్థిరముగా? పునాది మీద కట్టబడి. అంటే ఒక ఆయన కట్టాడంట, ఇసుక మీద కట్టాడంట, ఒక ఆయన కట్టాడంట, రాతి మీద కట్టాడంట. ఇసుక మీద కట్టింది గాలి, తుఫాను, శ్రమలు, ఇబ్బందులు, కళలు వచ్చేసరికి ఏమైపోయింది? విశ్వాసం అనేది గొప్పగూలిపోయింది. తిరిగి మళ్ళీ స్తోత్రం. అదే బండ మీద కట్టాడంట ఆయన, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఉపద్రవాలు వచ్చాయి,
కానీ ఒక విశ్వాసం ఉంది. నా కోసం ప్రార్థన చేసే దైవజనం ఉన్నారు, నా కోసం ప్రార్థన చేసే సంఘం ఉంది. నేను మోకరించి కన్నీరు పెట్టి ఏడుస్తేనే కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నా మొర వినే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ప్రత్యుత్తరం ఇస్తాడు. మా పితరులకు సహాయం చేసిన దేవుడు నాకు కూడా సహాయం చేస్తాడు. ఆయన బాహు ఏమి కురచ కాలేదు, ఆయనని అడిగితే నాకు ఇస్తాడు అనే ఒక విశ్వాసం ఎప్పుడు వస్తుంది? పునాది మీద కట్టబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యం అనేది మనం వింటున్న వాక్యమైనా మన నడిచే నడవడికైనా ఎలా ఉండాలండి? స్థిరముగా ఉండాలి. ఒక డెసిషన్ తీసుకున్నా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన పూర్వకంగా ప్రభుని అడగాలి, ప్రభా ఇదిగో నీ దగ్గర పెడుతున్నా. ఇసుక మీద కట్టిన వాని వలే నా బ్రతుకు ఉండకూడదు, ఇసుక మీద కట్టిన వాని వల్ల జీవితం వల్ల నా జీవితం ఉండదు ప్రభా. క్రీస్తు అనే బండ మీద క్రీస్తుతో అంటుకట్టబడిన అనుభవం జ్ఞానం కలిగిన మార్గం నడిచే విధంగా నా యొక్క బ్రతుకును తయారు చేయమని ప్రభువు అన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే క్రీస్తు అనే బండ మీద యొక్క పునాదిని, ఆ బండ మీద మనకు పునాదిని మనం స్థిరపరుచుకున్నాం అనుకోండి, గాలి రాని వాన రాని ఏదైనా రాని దేవునికి స్తోత్రం, శ్రమ రాని కష్టమైన రోగమైన రొప్పి రాని ఏదైనా సరే మనకు ఒక విశ్వాసం ఉంటుంది. ఏంటంటే ప్రభు మనకు సహాయం చేయుటకు, చెప్పండి, సమర్థుడు. ప్రభు మనకు సహాయం చేయుటకు నమ్మదగిన వాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు ఏంటంటే నువ్వు చేస్తున్న పరిచర్యను మరిచిపోవటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. నేనేం పరిచయం చేస్తున్నాను? పాట పడుతున్నావు కదా, వచ్చి నేనేం పరిచయం, డబ్బు కొడుతున్నావు కదా, నేనేం పరిచయం చేస్తున్నాను ఏంటంటే లైట్లు వేస్తున్నావు కదా, నేనేం పరిచయం చేస్తానంటే వాటర్ పడుతుంది, ఇవన్నీ కూడా పరిచయం కిందే. అనేక మందిని సమకూర్చుకొని గుంపుగా వస్తున్నాం కదా, ఇది కూడా పరిచయం. అయితే వాని క్రియను బట్టి ప్రభు ఏంటంటే జీతం ఇస్తారన్న దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంకొక సబ్జెక్ట్ దీంట్లో అసలు స్థిరముగా లేని వాడు ఎవరు చూద్దాం. సామెతల గ్రంథం నేను ఒకసారి 12వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. 12:3 వాక్యం. భక్తిహీనత వలన ఇప్పుడు చూడండి, స్థిరం గురించి మనం చూసుకోవాలి. స్థిరపరచబడే వారు ఎవరో చూసాము. అయితే ఇంకొక మాట ఉంది, భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడ, అంటే భక్తిహీనత లేని వాడు, అంటే భయభక్తులు కలిగిన వాడు ఏమవుతాడు? ఆపోజిట్ వర్డ్స్ మీకు తెలుసు కదా. అంటే భక్తి చేసేవాడు ఏమవుతాడు? భక్తిహీనుడు. అంటే భక్తి లేనివాడు ఏమవుతాడు? అపాధికారి భక్తి ఉందా? భక్తి ఉంటే వాడు సింహాసనం ఎందుకు కోరుకుంటాడు? అవునా కదా? భక్తున్న వాడు ఎప్పుడు సింహాసనం కోరుకోడు, ప్రభు మనం మహిమపరచుకుంటూ పోతాడు. ఇక్కడ చూడండి, భక్తిహీనత వలన ఎవరును కూడా స్థిరపరచబడండి. అయితే నీతిమంతుల యొక్క వేరు కదలదండి. దేవునికి స్తోత్రం. నా దృష్టిలో అంటాను, మీరందరూ నీతిమంతులే. గట్టి చెప్పండి, అతనే చెప్పండి. మీ యొక్క వేరు అనేది కదల్చబడదు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది నీతిమంతుల వేరు కదలదు. నీతిమంతులు అంటే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన వారు యేసుక్రీస్తులు అంట నూతన సృష్టి అంట. వాళ్ళందరూ నీతిమంతుల యొక్క జాబితాలో ఉంటారు ఖచ్చితంగా. మనకై మనము బాప్తిసం చూసి మనకై మనం చెడిపోతే తప్పితే దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. చిన్నపిల్లడు చూస్తాడు, బురదలో 10 సార్లు పడ్డాడు అనుకోండి, అంత మాత్రం కొడుకు అక్కడ పడ్డాడా? ఇదే చెప్తే ఎప్పుడైనా సరే వాడు ఎన్ని తప్పులు చేసినా ఆ తండ్రి కొడుకు అక్కడ పోతాడా? ఆ ప్రేమ తండ్రి ప్రేమ కుమారుడు పోతుందంటారా? కోపం ఉంటుంది. వాడు బాగుపడాలనే కోపం ఉంటుంది, కానీ వాడు నాశనమైపోయిన కోపం తండ్రికి ఎప్పుడు ఉంటుంది? అవునంటారు కదా. వాడు బాగుపడే మార్గం ఏంటని ఆలోచించి ఆ మార్గం వాడు తీసుకెళ్లి వాడికై వాడు రియలైజేషన్ వచ్చిన తర్వాత దాన్ని విడిచిపెట్టి వచ్చేటట్టే తండ్రి చేస్తాడు. కొన్ని విషయాల్లో తండ్రి ఏం చేస్తాడంటే కొన్నిసార్లు స్నేహితుడిగా మారిపోతాడు. ఎందుకంటే తండ్రి నా హోదాలో చెప్తే ఎవరంటే, కానీ స్నేహితుడు హోదా చెప్తే వాళ్ళ మనసులో తక్కువ. అందుకే నేను స్నేహితుడు అన్నాడు ఒక పాయింట్, ఒక సహోదరుడు అన్నాడు ఒక పాయింట్, ఏమన్నా తండ్రి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా చూసినట్లయితే నీతిమంతుల యొక్క వేరు ఎన్నటికీ కదా. ఈ నీతిమంతులు ఎవరండి? క్రీస్తుని కలిగి క్రీస్తుని వెంబడించు వారే. అయితే ఈ భక్తిహీనులకు ఏంటంటే ఎప్పుడు కూడా నెమ్మదుండదు. అయితే ఈ భక్తిహీనులను ఎలా తెలుసుకోవాలని అంటే పరిశుద్ధ గ్రంథం చిన్న మాట చెప్పారు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 27వ వాక్యం ఒకసారి చదవండి. 57:20 అమ్మా. అబ్బా, భక్తిహీనులు అంటుంటారంటే కదులుచున్న సముద్రం వంటి వారు. ఒక వారం ఇంకొక వారం ఉంటారు, కంటిన్యూస్ కూడా ప్రాసెస్ ఊగుతా ఉంటారు. పిల్లగా సండే మళ్ళీ బల్లారానికి వెళ్ళేది, పాస్టర్ గారు కనపడాలి, మనం కలిగిన దాంట్లో చెట్లు పెట్టాలి, మళ్ళీ
మళ్ళీ ఎప్పుడైనా కనపడదంటే మళ్ళీ ఊపుకుంటూ ఎప్పుడు వస్తారండి? ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ ఉండదు. వీళ్ళు ఊగుతా ఉంటారు, మళ్ళీ బలంగా ఈ మధ్యలో ఇంకా నడుస్తూనే ఉంటాయి. ఇది పడితే మళ్ళీ బలానా నేను అంటాను. ఒక భయము భక్తితో కూడిన మార్గం నడిచాం అనుకోండి, ప్రభు యొద్ద నుండి ఆశీర్వాదం. భక్తిహీన దేంతో పోల్చాడు? కదులుచున్న సముద్రంలో తరంగంతో. వాళ్ళు ఏం చేస్తారు రాశారు చదవండి. దాని నెమ్మది ఉండదు. రెండు మాటలు రాశాడు. ఏం రాశాడండి? బురద. వాళ్ళ ఆలోచన మొత్తం కూడా భయంకరమైన చెడ్డ ఆలోచనలు. ఇంకోటి మైలు, ఇంకా లేదు పని పెంట మొత్తం కనపడుతుంది. వెళ్ళారు ఎప్పుడన్నా బీచ్కి వెళ్ళారా? అన్ని కొట్టుకొస్తా ఉంటాయి. వాటర్ బాటిల్ కానుంచి చెత్త చెదార మొత్తం ఏం చేస్తా ఉంటది? కదులుతా ఉంటది. దాంట్లో ఉన్నది మొత్తం పైకి వేస్తా ఉంటది. అంటారు కదా, ఇంకా ఇండియన్స్ చెప్పను కానీ వారి యొక్క స్వభావం ఆ విధంగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అంటే వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని కాస్త పరిమళ సువాసనంగా దేవుడు మాట చెప్పిన వాడికి నచ్చదు. అది నచ్చదండి. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్పి పందుల ముందు మీరు ముత్యాలు. ఆ పందులతో వచ్చారంటే మరి పందుల ముందు ముత్యాలు తెల్లమాక. నువ్వు జల్లేవనుకో అట్లా విలువ తెలియదట్టుకి అంత కాకుండా ఏం చేస్తాయంటే అది వచ్చి నేనే పరిచయించాను. సో సువార్త ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పు, ఎవరికి అవసరమో వారికే చెప్పు. కానీ సువార్త లెక్క చేయని వారు మనం లేదు. నాకు భారం ఉంది, నేను సంపాదించాలంటే ఆయన సంవిధానం వదిలిపెట్టాడు. బైబిల్ పందుల ముందు అంటే దేవుని పంది ఏంటంటే పనికి మాది చెత్త తిరిగేది. దానికి ఇక వినసొప్పైన మాటలు నచ్చవు. నువ్వు ఎంత సోపేసి రుద్ది ఎంత నీటి తయారు చేసినా దాని స్వాభావికంగా ఆ బురద వాసన కోసం చూస్తా ఉంటాయి. ఆ బురదలోకి వెళ్ళి పొరలోనే చూస్తాం. అంత మాత్రమే కాకుండా దాన్ని పట్టుకుని తీసుకొస్తామంటే వాడికి హాని చేస్తాం. పరిశుద్ధ గ్రంథం కూడా వాక్యము ఎవరికి అవసరమో, వాక్యము ఎవరికి కావాలో, ఎవరు ఆ వాక్యము అపేక్ష కలిగి ఉన్నారో అటువంటి వ్యక్తులకి నీదైన సాక్ష్యము, నీదైన దేవుని మాట నాకు చెప్పామనుకోండి, వాళ్ళకి ఆదరణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఆ వాక్యం వారిలో పనిచేసి మోకరింపచేసి ప్రార్థన చేసినప్పుడు ప్రభు వెనువెంటనే వారి పట్ల కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ మాటలు తీసుకెళ్ళి భక్తుల దగ్గర చెప్పండి. పరిశుద్ధ గ్రంథం రాయబడిన మాట, భక్తిహీనులు అంటే ఎవరిని చంపుతామా, ఎవడు ఆస్తి కోరుకుందామా. నేను చెప్పట్లేదు మాట, సామెత గ్రంథం ఉన్నమాట. వారికి ఆశీర్వాదం రాదండి ఎప్పుడు కూడా. వారి జీవితం ఎప్పుడు కూడా ఆశీర్వాదం దీవెన నాడు జీవితం బ్రతుకులో ఉండదు. మరి ఎవరి జీవితంలో ఉండదు? భక్తి చేస్తున్నారు. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, ఆయనకు వారు ఇష్టలు అంటారు. అంటే దేవుడు ఎవరైతే మనం భక్తి చేస్తున్నామో దేవుడికి మహా ఇష్టం అంట. మనం అంటే బా నిజంగా మనం ఒకరిని ఇష్టపడుతున్నారంటే ఎంత అబ్బా అలా అడగేస్తా ఉంటాం. ఎందుకంటే మరి లోకంలో కట్టం ఎందుకు అవునంటారు కదా. మరి ప్రభువే మనం ఇష్టపడుతున్నారంటే మనం ఇంకెంత ఉండాలి? హ్యాపీ మనల్ని సపరేట్ చేశాడు ఆయన, నేను ప్రత్యేకపరిచాడు, పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఆ విషయంలో మనం ఏముండాలంటే నమ్మకం కలిగి స్థిరంగా ఉంటే అంటే ప్రభువే మనకి సహాయం చేస్తాడండి. ఏ విధంగా సహాయం చేస్తారో కీర్తన గ్రంథంలో ఒక మాట చూసి మనం ముగించుకుందాము. 46వ అధ్యాయము 5వ వాక్యం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. చాలు. ఇప్పుడు ఇంతకేం చదువుకున్నాము? భక్తిహీనులైతే స్థిరంగా ఉండరు, వాళ్ళు ఏం చేస్తారు? కలల్చబడతారు. అదే విధంగా స్థిరత్వం వాళ్ళకుండా చదువుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూసేసరికి ఏంటంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణానికి ఏం లేదంటే అంటే కదలిక అనేది. అంటే దేవుడు నీ హృదయంలో ఉంటే నీకేముండదండి. ఇక నువ్వు ఎంతమంది నెట్టినా పడు అని ఆ పట్టణం తోసేసిన, లోకాసులు మొత్తం చూపించేసిన ఏమైంది? లోకంలో పడిపోతుంది. మనం చెల్లింపు వస్తుందా? మనకేంట్రా ఆ భక్తులు అక్కడ చెల్లించట్లేదు ఏంట్రా అంటే ఏం పట్టించుకోవద్దు. ఎంత జరిగిన ఏం పట్టించుకోవడం అని పోతున్నాడు. ప్రభువే కావాలన్నాడు, చలం లేదేంట్రా, పోతే పోనే, లోపల నా సంబంధం లేదు. నేను ఎవరు చెందిన వ్యక్తిని? ఎందుకని? ప్రభు అంట, దేవుడు అంట ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయం అంటే ఉదయాన్నే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఉదయం అరుణోదయం అవుతుండగానే ప్రభు ఏం చేస్తాడు? ఆ పట్టణానికి సహాయం చేస్తూనే ఉంటాడంట. మన జీవితంలో కూడా ప్రభు మన హృదయంలో, మన జీవితంలో ఉంటే ఉదయకాల సమయం అందే మనకి ఆశ్చర్యకరమైన సహాయం అనేది మనకు వస్తుంది. చెప్పండి హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక పాయింట్, అరుణోదయం నీ సహాయం కావాలంటే వేకువజామున నువ్వు లేచి ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలి. ఆ అనుభవం నువ్వు వెళ్తే ఆ ఆశీర్వాదం యొక్క ఫలం ఏంటో
నువ్వే రుచి చూసి నువ్వే వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తావు. ప్రభు నన్ను స్థిరపరచాడండి, ప్రభు నన్ను బలపరచాడండి. నేను వచ్చండి ఇలా తిరుగుతున్నప్పుడు నాకు ఏ ఉద్యోగం రాలేదండి, 10 కంపెనీలు తిరిగానండి. 10 కంపెనీలు తిరిగితే నీ పొజిషన్ ఎలా ఉంది? స్థిరంగా ఉందా, కదలిగా ఉన్నావా? స్థిరంగా లేదు. కానీ స్థిరపరచవలసిన వాడు ప్రభువే. ఒకానొక సమయం వచ్చినప్పుడు ప్రభుని హృదయంలో తీసుకొని ప్రభుని సొంత రక్షణ అంగీకరించి ప్రభు కొరకు ఎదురు చూసినప్పుడు అరుణోదయం ప్రభు ఏం చేస్తాడంటే నీకు సహాయం చేస్తాడు. ఆ సహాయం ఏ విధంగా ఉంటుందంటే అది జ్ఞానం ఉండొచ్చు, నీ యొక్క చేస్తున్న బిజినెస్ లో సహాయం చేయొచ్చు, లేదంటే నీ తోటి వారి ద్వారా నీకు సహాయం కలిగేటట్టు చేయొచ్చు. ఒకవేళ అంతగా అవసరమైతే ఆశ్చర్యకరంగా ఒక వ్యక్తిని ఆయన లేపి ఆ వ్యక్తి ద్వారా దేవునికి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరగా ఒక మాట హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వాక్యం ఒకసారి చదవండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. దైవ కృప కలిగి ఉందము. అలా చదువున్న మాట. అందువలన మనము నిశ్చలమైన. అయితే పై వాక్యాల చదువుతున్న మాట ఏంటంటే ప్రభు యొక్క శబ్దం అంట అసలు కదలకుండా కాన్స్టెంట్ ఉన్న వాటిని కూడా కలుపుతాడంట. ఆయన ఆలోచిస్తే, ఆయన చలింపు చేయాలనుకున్నా, ఆయన ఒక స్థిరంగా ఉన్న దాన్ని కదపాలనుకున్నా ఆయనకు ఒక్కడికే సాధ్యం అంట. ఆయనకు ఒక్కడికే సాధ్యం అంటే ఎండిన దాన్ని చిగురింప చేయటకైనా, చిగిరించిన దాన్ని ఎండుపంపి చేయటకైనా ఎవరికి సాధ్యమంటే ఆయనకు ఒక్కడికే. అయితే ప్రభుని యేసు క్రీస్తును కలిగి ఉన్నప్పుడు నువ్వు నీతిమంతులుగా ఉంటావు, నీ యొక్క వేరు లోతుగా పాల్గొంటావు. కాబట్టి నువ్వు కదలకుండా నిత్యము నిలుచు సియోను కొండవలు ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఏంటంటే దైవ కృప పొందాలండి, దేవుని యొక్క కృప పొందాలి. దేవుని యొక్క కృప పొందాలంటే విశ్వాసములో స్థిరంగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మను పొందుకోవడంలో గొప్పతనం లేదండి, పొందుకున్న ఆత్మను కాపాడుకోవడంలో గొప్పతనం ఉంది. రక్షణ తీసుకుంటూ గొప్పతనం, ఆ రక్షణ కొనసాగించడంలో గొప్పతనం. ఇవాళ రేపు ఎక్కడికి నేను చర్చికి వెళ్ళి నాకు కొంచెం రిక్వెస్ట్ చేస్తే సర్లే మన జాషువే కదా పాపం బాప్టిస్ట్ చెప్తారు. కొన్ని సంఘాలు అయితే కొంచెం ఆలోచిస్తారు, కానీ కొన్ని సంఘాలు మరీ ఏడు చేస్తున్నారు రా బాబు ఈ జాషువా కూడా చెప్పేస్తారు, కొంచెం చెప్పి వచ్చేస్తారు, అయిపోతుంది దాని పని. కానీ కొనసాగించే బాధ్యత ఉంది. పాస్టర్గా కొనసాగిస్తారా, సంఘ కాపులు కొనసాగిస్తారా? ఆ కొనసాగించాల్సిన బాధ్యత ఉంది. వాగ్దానం చేయబడిన ఆత్మ నీ మీద దిగి రావాలంటే, ఈ యొక్క పరిశుద్ధాత్మను మీరు కూడా పొందుకోవాలంటే అని చెప్పి రాసిన ఈ పరిశుద్ధాత్మను కూడా మీరు పొందుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మారు మనసు పొంది పాప క్షమాపణ మీరు నిమిత్తం బాప్తిసం అంటే బాప్తిసం తీసుకున్న వారి మీద పరిశుద్ధాత్మ అనేది మీరు అడగచ్చు. మరి అలా అయితే వీళ్ళందరూ బాప్తిసం తీసుకోలేదు కదా, వీరి మీద ఎందుకు పరిశుద్ధాత్మ వచ్చిందంటే గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ నీ యొక్క నీతి క్రియలను బట్టి, నీ పరిశుద్ధమైన క్రియలను బట్టి, నీ భక్తిని బట్టి బాప్తిసం తీసుకోకుండా పరిశుద్ధాత్మను ఆవరించడానికి నీకు ఇండికేషన్ చేస్తాను, ఇమ్మీడియట్ గా నువ్వు బాప్తిసం తీసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ జరిగిన సందర్భం అదే. ప్రతి ఒక్కరి మీద అది అంటారు కదా, యోహాను అయితే నెలలో బాప్తిసం వచ్చేవాడు, ఆయనకి వచ్చేవాడు, నాకేమో పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే నేను అంటాను రాబోయే కాలంలో నీటి బాప్తిసం కంటే కూడా ఈ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం అనేది వేగంగా జరుగుతుంది. ఈ పరిశుద్ధాత్ముడు నీ మీద దిగి రావాలి అంటే నీ ఒక పాప ఒప్పుకోవాలి ఉండాలి. ఇంకోటి ఏంటంటే మారు మనసు పొందిన అనుభవం ఉండాలి. ఆ అనుభవాలు కూడా మనం వెళ్ళాలి. ఇంకా ఈ సబ్జెక్ట్ చాలా లెంతీ సబ్జెక్ట్ తర్వాత చూద్దాం, ఎందుకంటే అక్కడ చాలా క్లియర్ గా రాశాడు యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు, కానీ నేను పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం. ఆ మాట ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా విభాగింపబడి ఇతరులకు పెందుకొస్తున్న పండుగ కాలేదు. మన యొక్క జీవితంలో కూడా ఏదైనా కార్యాలు చూడాలంటే, మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క కృపను పొందుకోవాలి అంటే మనము ఎలా ఉండాలంటే ఈ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరగాలి. మనం ఈ సాయంకాల సమయం దేవుని మందిరికి వచ్చి ఉన్నాం కాబట్టి, దేవుని ఆరాధిస్తున్నాం కాబట్టి ఈ సమయంలో నేను చేస్తున్న ప్రార్థన ప్రభు దాన్ని వ్యర్థంగా కొట్టివేడు. ఎందుకంటే ఈ స్థలం ముందు చేయించబడుతున్న ప్రార్థన మీద నాకు కనుదృష్టి నేను నిలుపుతానని ఆనాడు వాగ్దానం చేస్తున్నాను. ఇది యాదృచ్ఛికంగా వచ్చిన వ్యక్తి కాదు, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న వ్యక్తి. ఆ విషయం గమనించుకోవాలి. ఏదో లోకంలో ఉన్న వ్యక్తి సరదాగా వచ్చేసి అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. దేవుని చిత్తంలో, దేవుని యొక్క ఏర్పాటులో ఆయన అనాది సంకల్పం చొప్పున తల్లి గర్భంలో వేసి నేను చదివించి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చాడంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ పట్ల ఉండేది. నమ్మాలి, అది నమ్మాలి. అది పొందినప్పుడే మనం మనకి జీవితంలో కార్యం చూస్తాం. దానికోసం నాకు టాలెంట్ లేదు కదండి, నాకు జ్ఞానం లేదు కదండి, నేను ఏంటి అంటే నువ్వే
కావాలన్నాడు ఆయన. ఏమంటున్నాడు? నాకు గొప్పవారితో జ్ఞానం వద్దు, నేనేం చేస్తాను సార్, గంటలకు ఒకరు టీం లేకపోతా, వారికి జ్ఞానం ఇస్తా, వారి జ్ఞానం చూసి అధికారులు సైతం కూడా ఆశ్చర్యపోయిందని నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొలతలేని ఆత్మకు మరించిన శిష్యులు ఏమైనా చదువుకున్నారు వాళ్ళు ఎవరంటే అవునంటారు కదా, చదువు అంటే ఏమి తెలియదు, కానీ దేవుని ఆత్మచేత నింపబడి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ, వారు వెళుతున్నప్పుడు కానీ, వారు చేస్తున్న ప్రార్థనకు కానీ, అబ్బా ఎంత గొప్ప రిజల్ట్ అండి, ఎంత గొప్ప రిజల్ట్ అండి, అద్భుతం అద్భుతం అంటే అద్భుతం, అద్భుతం అంటే అద్భుతం. ఏది చేసినా వాడు ఏ ప్రార్థన చేసి ఎక్కడికి వెళ్ళినా సరే సమాజం పరిగెత్తి వచ్చేస్తున్నారు. ఆ ఏర్పాటులో ఉన్నప్పుడు మనము మరి ఏ ఏర్పాటులో ఉన్నాం? వాళ్ళకి అనుగ్రహించిన దేవుడు మనకు అనుగ్రహించిన కృప. మరి వారికి మనకున్న డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు స్థిరంగా స్థిర ఆస్తులన్నీ అమ్మేసుకొని ప్రభు కొరకే చూసాను. నేను ఆస్తులను గురించి ఇక్కడ పెట్టమని చెప్పకుండా దయచేసి గమనించి, అంటే అంతటి విశ్వాసం అనుకున్నారు. అంటే ప్రభుకి ఇచ్చే విషయం అంటే ధనము కాదని, ప్రభుకి ఇచ్చే మనసు విషయంలో ఈరోజు ప్రతి ఒక్క మనిషిని చెడగొట్టేది హృదయమే. హృదయం చెడిపోయింది అనుకోండి, వాడు ఆలోచన చెడిపోతుంది, వాడి దేహం అంతా చెడిపోతుంది. అందుకే దేవుని యొక్క దేవాలయం ఎక్కడ చెప్పి, నీ దేహమే దేవాలయం. నీ ఆలోచన ఎప్పుడైతే చెడిపోతాయో ఆటోమేటిక్ గా ప్రభు నీ బదులు నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైపోతుందంటే లోపల పెంట మొత్తం ఆపాదన మొత్తం కూడా ఒకటి పోయినప్పుడు బాప్తిస్మం ముందు లేదా ప్రభు తెలుసుకోముందు ఆ 7 రెడీ ఉంటుంది. ఎప్పుడు ప్రభు వెళ్తారని వచ్చేద్దాం లోపల కానీ అంటారు. అవి వచ్చినాయి అంటే మన జీవితం మొదటి స్థితి అంటే కడప స్థితి మరి అపమానం. అందుకనే లాస్ట్ ఒక మాట చదవండి. అందువలన మనం నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఇందును, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన, దేవునికి స్తోత్ర. ఏ రకమైన భక్తి చేయాలండి? దేవునికి ఇష్టమైన భక్తి. ప్రభా అల్పుడను యోగ్యతలను చూసుకున్నాను ప్రభా, నేను యోగ్యురాలను ప్రభా, నేను అయోగ్యుని ప్రభు ఎదురు రాక కూడా ప్రభు సన్నిధిలో మనకే మనం తగ్గించుకొని ప్రభు పాద దగ్గర మనం కన్నీరు కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంట తన దైవ కృప మనలా విస్తరింపు చేస్తున్నారు. ఆ కృప మనల్ని విస్తరించబడినప్పుడు మనము స్థిరులను కదల్చబడిన వారుగా ఉంటాం. కాబట్టి ఆశీర్వాదములకు వారసులుగా మనం మార్చబడతాం. దేవుడు తన వెనుకడి కొద్ది మాట ఆశ్రయించి దీవించును గాక. మోకరించి చిన్న ప్రార్థన చేసుకుని సెలవు తీసుకున్నాను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాల పాటు ప్రభునంది ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి, ప్రభా మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన వ్యక్తులు మీరు వచ్చుతున్నారు. ఈ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ప్రభు మీరు అయా స్థిరులను కదలించబడిన వారు, భక్తిహీనులైతే ప్రభా అయా తండ్రి స్థిరత్వం లేని వారుగా ఉంటారు. కానీ నీతిమంతులను వేరు కదలన్నారు ప్రభా. అయా నీతిమంతులను ప్రభా నా తండ్రి పునాది మీద ప్రభా స్థిరపరిచే దేవుడు ప్రభా, క్రీస్తు అనే బండ మీద ప్రభా వారి జీవితాలను మీరు స్థిరపరిచే దేవుడుగా మీరు ఉన్నారు ప్రభా. అయా ఒక వ్యక్తి ఇసుక మీద కట్టాడు ప్రభా, అయా గాలి వచ్చింది, వాన వచ్చింది ప్రభా, అయా నా తండ్రి ఉపద్రవాలు వచ్చినప్పుడు ప్రభా అయా కొట్టివేయబడింది. కానీ జ్ఞానం కలిగిన వ్యక్తి తన యొక్క ప్రభా ఇంటిని ప్రభా అయా తన మంచి ప్రభా రాతి మీద కట్టినప్పుడు స్థిరపరచబడింది ప్రభా. అయా గాలి వాన వచ్చింది ప్రభా, ఉపద్రవాలు వచ్చాయి ప్రభా, అయా భూకంపాలు వచ్చినప్పటికీ కూడా అది స్థిరముగా అయా నిలకడగా ఉంది ప్రభా. నా ప్రయత్నం ఆత్మీయ జీవితము ఇసుక మీద కట్టుకున్న స్థితిలో మేము ఉన్నామేమో ప్రభా. ఆ విధంగా కాకుండా అయా క్రీస్తు అనే బండ మీద మా యొక్క బ్రతుకులు మేము కట్టుకున్నట్లుగా ఈ కృపను దయచేయండి. భక్తిహీనులైతే కదులుచున్న సముద్రపు వంటి వారిగా ఉన్నారు ప్రభా. అయా వారు ప్రభా బురదను మైలను ప్రభా నా తండ్రి పైకి ప్రభా నా తండ్రి చూపించే వారిగా ఉంటుండగా అటువంటి భక్తిహీనుల యొద్దకు పోకుండా, ఆ భక్తిహీనుల మార్గంలో వెళ్లకుండా భక్తిని ప్రభా కొనసాగించు, నీకు ప్రీతికరమైన సేవ చేసే వారిగా మమ్మల్ని మీరు ఉంచండి ప్రభా. స్తోత్రం 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 నాయనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నా తండ్రి కీర్తనలు చెప్తారు దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనం అనేది లేదంటున్నాం ప్రభా. మా యొక్క జీవితంలో మీరుంటే వాడు నిత్యము స్థిరపరచబడి ఉంటాడు ప్రభా, వారు కదల్చబడే స్థితిలో ఉంటాడు ప్రభా. అరుణోదయం కలగానే వారికి మీరు సహాయం చేస్తున్నారు నా ప్రభా. ఎవరి జీవితంలో మీరు ఉంటారో వారి యొక్క జీవితంలో ప్రతి ఉదయమున వారికి సహాయం కలుగుతూనే అంటున్నావు ప్రభా. వందనాలు స్తోత్రాలు ప్రభా. మా యొక్క బ్రతుకులు మా యొక్క జీవితాల్లో మీరు ఉండండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రం. ప్రతి ఒక్క కొన్ని నిమిషాలు కూడా దేవుడు మనకు అనుగ్రహించిన సమయం కొలది వ్యక్తిగతంగా ప్రభు అంటే ఈ ప్రయాస వ్యర్థం కాదు. నువ్వు వచ్చి దేవుడి సమయం చేస్తున్న ప్రార్థన వ్యర్థం కాదు.
హృదయపూర్వకంగా ప్రభువును అడుగు, హృదయపూర్వకంగా ప్రభువును అడుగు. ప్రభువా మీ సహాయం నాకు దయచేయండి ప్రభా. ఈ సేవకుల నోటి నుండి మీరు మాట్లాడారు ప్రభా. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత నన్ను ముద్రించు ప్రభా. అన్నాడు పెంతుకొస్తు దినమంది అయ్యా నా తండ్రి, ఈ దినమా ప్రభా పెంతుకొస్తు దినమా ప్రభా ఆయా జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. ఆ దినాన్ని ఏ విధంగా అయితే వారు ఏక మనసుగా ప్రార్థన చేశారో, ఏ విధంగా ఆత్మను మీరు కుమ్మరించారు ప్రభా. నా వ్యక్తిగత జీవితంలో నీ ఆత్మను పొందుకొని అనుభవం వైపు నడిపించాను ప్రభా. నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. ఆశతో ఈ ప్రాంతానికి వచ్చాను ప్రభా. అయ్యా ఒక దీవెన కొరకు వచ్చాను ప్రభా. అయ్యా నా తండ్రి అస్థిరుడిగా ఉండి స్థిరపరచబడడానికి ప్రాంతానికి వచ్చాను ప్రభా. నన్ను మీరు స్థిరపరచండి ప్రభా. కథలని వారిగా ప్రభా నన్ను స్థిరపరచండి. వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో ప్రభా అయ్యా మీ సహాయం నాకు దయచేసి స్థిరపరచండి ప్రభా. నీ సన్నిధిలో సాక్షిగా వాడుకున్నాయి అంటూ కొన్ని నిమిషం ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు నిమిషములు యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థించు సమయం అనగా ప్రార్థించు. ఈ స్థలం అందు చేయవలసిన ప్రార్థన నాకు అందిస్తున్న వారికి అందచేస్తుంది. హృదయపూర్వకంగా సమయం ఉండగానే వాక్యం ద్వారా దేవుడు నీవే సెలవించిన మాట, ఈ యొక్క ప్రయాసము వ్యర్థం కాదు, నువ్వు చేస్తున్న ప్రార్థన వ్యర్థంగా. ప్రార్థించు సమయం నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై. యేసయ్యా 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 నీరు ముఖము చూచు పరవశించి పాడేదా. యేసయ్యా 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 నీరు ముఖము చూచు పరవశించి పాడేదా. కలవరపడి కొండల వైపు కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొలువతో ఈ సాయంకాలపు వేళ ప్రభు నా తండ్రి నీదైన శరణు నీదైన కోణం
సంఘముతో మీరు మాట్లాడమని నమ్ముచున్నాను నాయన. అయ్యా నా తండ్రి విత్తబడ్డ వాక్యం ఆయన మంచి నిలబడ్డ విత్తుల వల్ల ఆలోచన కలిగి చేసి ఆత్మీయంగా బలపరచి సాక్షుడిగా బిడ్డ మీరు వాడుకుని ప్రార్థిస్తున్నాం. ఆయన కథలని వారిగా అయ్యా నా తండ్రి స్థిరులుగా ఉన్నట్లు ప్రభా, అయా భక్తి జీవితంలో ప్రభా నా తండ్రి అయా నీకు ప్రీతికరమైన సేవ చేసే బిడ్డలుగా మీరు ఉంచండి. ఆత్మీయ జీవితంలో వీరికి ఎలుగా లైట్ చేయండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్న దానికి చలనం లేదు, అరుణోదయమున ఆయనకి సహాయం చేయుచున్నట్లుగా ప్రభా అయా నీ బిడ్డలకి ప్రభా నా తండ్రి అయా మీరే సహాయం చేసి ప్రభా అనుదినము నూతనమైన కృప, నూతనమైన వాత్సల్యము, నూతనమైన దీవెన, నూతనమైన అయా సహాయం వారికి అనుగ్రహిస్తూ రమ్మని మా ప్రభువు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ